కొత్త సంవత్సరం రాబోతోంది. సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇంకా 5 నెలలు మాత్రమే సమయం ఉంది. అంటే 150 రోజులు. ఈ 150 రోజుల్లో మనం ఏం చదవాలి? సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే కనీసం ఒక 100 టెస్టులు ముందు రాయాలి. యూపీఎస్సి పాత క్వశ్చన్ పేపర్స్ పరిశీలన చేయాలి. 100 మాక్ టెస్టులు అంటే 150 డేస్లో 100 టెస్టులు మినిమం రాయాలి. రోజు మార్చి రోజు టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఒకరోజు టెస్ట్ రాస్తే మరుసటి రోజు ఆ పేపర్ని బాగా అనలైజ్ చేయాలి. ఒట్టి టెస్ట్ రాసి వదిలేయకూడదు. దాంతోపాటు బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు కాబట్టి ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ అప్డేట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఈ మధ్య అగ్రికల్చర్ స్పోర్ట్స్ ఇష్యూస్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఒక్కొక్క సంవత్సరం గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక్కో సంవత్సరం తక్కువ వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, కొత్త చట్టాలు, సుప్రీంకోర్టు కొత్త జడ్జిమెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ గ్రూప్స్లో కొత్త అంశాలు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో ట్రెండింగ్ టాపిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేట్స్, ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ కూడా సినాప్టికల్ నోట్స్, ఫ్యాక్చువల్ డేటా కొంత నోట్స్ రాసి పెట్టుకుంటే ఎగ్జామ్ అప్పుడు గుర్తొచ్చేస్తుంది ఫాస్ట్గా. దీంతోపాటు 150 డేస్ ఉంది కాబట్టి సీసాట్ స్టార్ట్ చేయండి ప్రాక్టీస్ చేయటం. సీసాట్ అనేది సక్సెస్కి ఇప్పుడు చాలా అవసరం కాబట్టి ఈ రోజు నుంచి ఒక 1 అవర్ ఖచ్చితంగా ఎవ్రీడే 150 డేస్ సీసాట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. అప్పుడు ప్రిలిమ్స్ అనేది చాలా కేక్ వాక్ లాగా ఈజీ అయిపోతుంది.